ఏంటి ప్రకటన గ్రంథం అంటే చాలా మంది అనుకున్నట్టుగా అదొక భయంకరమైన గ్రంథము. దాంట్లో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, దూతలు ఉంటారు, తెగుళ్ళు ఉంటారు, భూమి మీదకి ఎలా వస్తే ఎలాగొస్తుంది. ఇది ఒక భ్రమను కల్పించారు. వాస్తవంగా ఈ కాలం ఒక వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది ఏంటంటే, ఆయనే స్వయంగా సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్తు కార్యముల గురించి సంఘానికి తెలియజేసుకుంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథం అంటే ఇక్కడ ప్రవచనం అంటాం. ప్రవచనం అంటే జరగబోయేది. అంటే దేవుడు సంఘానికి ఏం తెలియజేస్తాడంటే రాబోయే దినముల్లో ఆయన ఏం చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు. దాని ప్లాన్ ఏంటో మనకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే ఆయన ద్వారా ఆకర్షించబడిన వారికి చెప్తున్నాడు, ఆయన ద్వారా పిలువబడిన వారికి చెప్తున్నాడు, ఆయన ద్వారా ఎన్నుకోబడిన వారికి చెప్తున్నాడు. ఆయన యొక్క ఆలోచనలో జగత్తు పునాది కన్నా ముందుగా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఈ ప్రత్యక్షతని ఇచ్చి ఇది గ్రహించేలాగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇది అందరికి అర్థం కాదండి. అందరికీ ఇది ఒక కష్టమైన గ్రంథము, అందరికీ ఇది ఒక భయంకరమైన గ్రంథము, అందరికీ ఇది ఒక ఇబ్బంది పెట్టే గ్రంథము. అయితే దేవుడి ద్వారా పిలువబడిన ప్రజలకి మాత్రము ఇది ఒక ప్రత్యక్ష గ్రంథం, ఇది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథము. దేవుడు వారికి మర్మాల మొత్తము బయలుపరుస్తున్న సంగతి, బయలుపరుస్తున్న గ్రంథం.